ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 16వ వచనంలో, మేఘము మందిరమును కమ్మెను, రాత్రియందు అగ్ని వంటి ఆకారము కనబడును. దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చిన విధానంగా ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టిన తర్వాత మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యము అలాగే ఉండెను. దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే ఆయన సన్నిధి, ఆయన ప్రకాశమానమైన అగ్ని, ఆయన మేఘము ఆవరించి ఉన్న స్థలము. చాలామంది దేవుని మందిరాన్ని ఏదో 4 గోడలు కలిగి ఆరాధించే స్థలముగా భావిస్తూ ఉంటారు. కానీ సజీవమైన సంఘం కలిగిన ఏ మందిరమైనా అక్కడ దేవుడు తన మేఘమును ఆవరింపజేసి, అగ్ని ఆవరింపజేసి ఉంటాడు. కాబట్టి అక్కడ దేవుని ప్రత్యక్షత, దేవుని కార్యాలు, దేవుని ఆత్మ సంబంధమైన క్రియలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అట్టి సజీవమైన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గుర్తించి దేవుని సన్నిధిని ఘనముగా ఎంచవలనని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఆమేన్.